కరీంనగర్లో ముగ్గురు మంత్రుల సాక్షిగా కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా సంక్షేమ పథకాల సమీక్ష కార్యక్రమంలో జరిగినటువంటి అరాచకాన్ని, జరిగినటువంటి అణచివేతను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జిల్లా మేజిస్ట్రేటు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు చేపడుతున్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలు, రైతు భరోసా కావచ్చు, ఇతరత్ర సంక్షేమ పథకాల మీద సమీక్ష సమావేశం ఉంటుంది. మీ అభిప్రాయాలను తెలియజేయడానికి దానికోసమని అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేలందరినీ కూడా స్వయంగా కలెక్టర్ గారు ఆహ్వానించడం జరిగినది. కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు మీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని మంత్రుల సమక్షంలో మీ సూచనలు ఇవ్వండి అని చెప్పే కార్యక్రమం అది సమీక్షించుకోవడానికి కాదు. మీ సూచనలు ఇవ్వండి, ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని దాని మీదకి ఈ సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా తీసుకుపోదాం అనే దాని మీద రూపకల్పన చేస్తాం. కాబట్టి మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం అని చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గౌరవ గంగుల కమలాకర్ కావచ్చు, అలాగే పాడి కౌశిక్ రెడ్డి గారు నిన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో జరిగినటువంటి కార్యక్రమంలో అటెండ్ కావడం జరిగినది. అక్కడ కొన్ని వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నటువంటి క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు లేచి ప్రభుత్వం చాలా గొప్ప కార్యక్రమాలు చేపడతా ఉన్నది, 6 గ్యారంటీలు అమలు అయిపోయినాయి, ఇలా అరచేతులకు బెల్లం పెడితే ప్రజలందరూ మోచేతులతో నాక్కుంటా అబ్బా అని చెప్పేసి ఉబ్బి తబ్బిపోతున్నారు అని చెప్పేసి ఒక అబద్ధాలమైనటువంటి, అంటే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్తారో అంతకన్నా 2 ఆకులు ఎక్కువే చదివినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు అబద్ధాలు చెబుతున్నటువంటి క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి గౌరవ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, అయ్యా నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తా ఉన్నావు, ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉంటే నువ్వు మాట్లాడడానికి ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ ప్రజలు అనుకుంటున్నటువంటి వేరు, మరి నువ్వు మాట్లాడుతున్నది వేరు, మరి నువ్వు ఈ ప్రభుత్వం యొక్క వకాలతు పుచ్చుకున్నావా లేకుంటే నువ్వు ఏ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి లేచి ప్రశ్నించడం జరిగినది. దానికి సంజయ్ గారు ఊగిపోతూ చాలా అసభ్యకరమైనటువంటి పదజాలను ఉపయోగిస్తూ మాట్లాడుతున్నటువంటి క్రమంలో అక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు సీరియస్గా ఒకటే సూటిగా ఒక మాట అడిగినారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాదివైతే దాని తరపున మాట్లాడు, నువ్వేమి అమలు చేసిరో, నీ ప్రభుత్వం ఏం చేసిరో చెప్పు, లేదు ఇంకా నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నావు కాబట్టి ప్రజలు అనుకుంటున్నటువంటి అభిప్రాయాలను నువ్వు మాట్లాడమని చెప్పిన దానిని అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మెప్పు పొందడానికి కోసము చాలా తీవ్రమైనటువంటి పదజాలను ఉపయోగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఒకటే చెబుతూ ఉన్నాము, అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ జిల్లాకు వారు అతిథిగా రావడం జరిగింది. అక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, అలాగే ప్రభుత్వ విప్ ఉన్నాడు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ముగ్గురు మంత్రుల మిగతా ఎమ్మెల్యేల సాక్షిగా ఈ 6 గ్యారంటీలు ఏ ఒక్కటన్నా మీరు అమలు చేసినటువంటి సందర్భం అక్కడ కనబడతా ఉన్నదా? ఇలా కౌశిక్ రెడ్డి గారు కానీ గంగుల కమలాకర్ అన్న గారు కానీ మాట్లాడినటువంటి మాటల్లో తప్పేముందని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా మీరు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసినాము అయిపోయిందని చెప్పేసి ఆ స్కీమ్ను క్లోజ్ చేసిర్రు, మొత్తము ఆ యాప్నే తీసేసిర్రు, ఇలా టోటల్గా అయిపోయిందని చెప్పేసి మీరు లెక్కలు చెప్పేసేసిర్రు. వాళ్ళు అడిగినది ఏంది, ఏ గ్రామంలో కూడా కనీసం 50% రుణమాఫీ జరిగినటువంటి విషయాన్ని మీరు స్వీకరించగలరా, గ్రామాలకు వచ్చి మాట్లాడగలరు అని చెప్పినారు. అట్లాగే కౌలు రైతు గురించి కూడా ఇక్కడ ప్రస్తావనే లేదు. కౌలు రైతుకు కూడా మామూలు రైతులు వాళ్ళకి ఇచ్చినటువంటి రైతు భరోసా మేము ఇస్తాం కాబట్టి అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిరు, మొన్నటి వరకు చెప్పారు. కాబట్టి ఏ విధంగా కౌలు రైతుల ప్రస్తావన లేదు కదా వాళ్ళకి ఇస్తురా అని చెప్పేసి అక్కడ కౌశిక్ రెడ్డి గారు కానీ గంగుల కమలాకర్ అన్న గారు కానీ అడగడం జరిగినది. దాంతోపాటుగా ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు, మీ అందరు కూడా తెలుసు. మేము 15,000 ఎకరానికి కేసీఆర్ గారు 10,000 ఇస్తూ ఉన్నారు,
మేము 15,000 ఇస్తాం మేము వచ్చినాక అని చెప్పినారు. 15,000 12,000 చేసిరు కాబట్టి అరే మీరు చెప్పింది చెయ్యమని చెప్పేసి అడగడమే నేరం అయిపోయినట్టుగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం భావించుకుంటున్నటువంటి విషయాన్ని మీ ద్వారా మేము గుర్తు చేస్తూ ఉన్నాము. మరి అడగడమే అవసరం లేదన్నప్పుడు జిల్లాలో సమీక్షలు దేనికోసం అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. మీరు ప్రభుత్వ ప్రధాన పక్షంలో 3 మంత్రులు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఇంత అసహనం మీలో ఎందుకు? ఈ 2 ఎమ్మెల్యేలు అడిగితేనే ఈ తట్టుకోలేకపోతా ఉన్నారు, జవాబు చెప్పలేకపోతా ఉన్నారు. రేపు ప్రజల మధ్యకు మీరు వెళ్ళగలరా? ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలకు మీరు జవాబు చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అన్నదానికి నిదర్శనమే నిన్న కరీంనగర్లో జరిగినటువంటి సంఘటనను మనం ఉదాహరణగా మేము తీసుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ మనము చూస్తూనే ఉన్నాం. ఇవల్ల ఎంత విచిత్రమైన అంటా ఉంటే, నేను 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో నేను పాటగా ప్రశ్నించిన అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా అని చెప్పేసి మేము పాటలు కూడా పాడినాం. అట్లాంటి గుంటూరు జిల్లాలో గుంటల జాగా అడిగినామా అని చెప్పేసి అప్పుడున్నటువంటి సమైక్యాంధ్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించినాం. కానీ ఎవరు కూడా ఇట్లాంటి కేసులు పెట్టలేదు, ఎవరు కూడా ఇంత అరాచకాన్ని సృష్టించలేదు. అరే వాళ్ళు అడగడంలో న్యాయం ఉంది కదా, మేము వీలైతే జవాబు చెప్పాలి, లేకుంటే లేదని చెప్పారు. కానీ ఇక్కడ అడిగిన ప్రతి ఒక్కరి మీద కూడా కేసులే, లేకుంటే దాడులే. అసలు మనం ఎక్కడున్నామో మాకు అర్థమైతే లేదు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా, మళ్ళీ చచ్చిపోయినటువంటి ఇందిరమ్మ పాలిస్తున్నటువంటి మళ్ళీ ఎమర్జెన్సీ ప్రభుత్వంలో ఉన్నామా అనేటువంటి భ్రమలు కలుగుతూ ఉన్నాయి. ఎమర్జెన్సీ ప్రభుత్వం ఎట్లుందో మేము చూడలేదు, అప్పటికి మేము పుట్టలేదు. కానీ ఇవాళ ఎమర్జెన్సీ ఇందిరమ్మ రాజ్యం అని అంటే ఇంటింట సౌభాగ్యం అని చెప్పేసి ప్రజలు భావించుకొని ఓటేసారు. కానీ నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు దండాలు. ఆమె ఆశయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు. మొన్నటికి మొన్న హరీష్ మేము అడుగుతూ ఉన్నాం, అయ్యా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడమే తప్పైతే కౌశిక్ రెడ్డి దాడి చేసిరు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ గారు బయటగా చేంజ్ చెప్పారు, నా మీద ఎలాంటి దాడి కానీ జరగలేదు, నన్ను నెట్టివేయడం కానీ ఎలాంటిది జరగలేదు అని చెప్పేసి స్వయంగా ఎమ్మెల్యే చెప్తా ఉంటే, అక్కడున్నటువంటి వ్యక్తులు ఇలా 4 కేసులు ఒక వ్యక్తి మీద ఎవరైనా ఒక కేసు పెడతారు. అసలు కేసు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, ఆయనే బరాబర్ అడుగుతాడు. ఆయనే అసలు ఆయన మీద కేసు పెట్టే అధికారమే మీకు లేదు. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వేధించాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అణగదొక్కాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు కదా, ప్రజల వైపు నిలబడుతున్నారు కదా, వీళ్ళని ప్రజల్లో లేకుండా చేయాలన్నటువంటి ఒక దుర్బుద్ధితోని అనేక రోజులుగా మనం పాడి కౌశిక్ రెడ్డి మీద జరుగుతున్నటువంటి దాడులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు కుకట్పల్లి నుంచి గాంధీ గారు ఈ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని కారు గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరితే, అయ్యా నువ్వు పోయేది ఉంటే రాజీనామా చేసిపోరా నాయన, మా పార్టీ మీద గురించి నువ్వు వెతపోతావు అన్నందుకు 5 పోలీస్ స్టేషన్లు దాటి కుకటిపల్లి నుండి వచ్చి మరి ఆ రోజు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద పడి అనేక అల్లరి మూకలు ఆయన గుండగాలను ఆయన రౌడీగాలను తీసుకొచ్చి అక్కడ పూల కుండీలు పగలగొట్టి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసినటువంటి గాంధీ మీద ఏమైనా మీరు ఇప్పటివరకల్లా కేసులు పెట్టిరా? ఆయన గురించి మనం మాట్లాడిరా అని మేము అడుగుతూ ఉన్నాం. అట్లాగే రైతులను ఆదుకునే దమ్ము లేదు. రైతులు నీళ్ళు వచ్చి చాలా ఇబ్బందులు పడుతుంటే ఇళ్లకు నీళ్ళు వచ్చి తుఫాను వచ్చేసి వర్షం వచ్చేసి అన్నమో రామచంద్ర అంటూ ఖమ్మం ప్రజలంతా విలవిలలాడిపోతూ ఉంటే ఆ రోజు హరీష్ అన్న వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇలా వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఖమ్మం పోతే అక్కడ కూడా మీరు రావడానికి వీల్లేదు, మీరు పలకరియడానికి వీల్లేదు, వాళ్ళు అట్లే రావాలి వరదలలో పడి అని చెప్పేసేసి ఎదురు తిరిగి రాళ్ళదాడి చేసిరే. మరి అట్లాంటి వాళ్ళ మీద మీరు ఏం కేసు పెట్టిరు? పరామర్శకెళ్తున్నటువంటి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజాప్రతినిధులు జగదీశ్వర్ రెడ్డి చాలామంది ఎమ్మెల్యేలు పోతే వాళ్ళ మీద రాళ్ళదాడి చేసిరు మీరు. మరి వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టిరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇట్లా ఒక్కటి కాదు, 2 కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మాట్లాడితే పాపం అయిపోతూ ఉన్నది, అడిగితే పాపం అవుతా ఉన్నది. మరి కేవలము మీరు చేసే ఒక నీతి, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే ఒక నీతి అని నేను అడుగుతా ఉన్నాను. నిన్న భువనగిరిలో వాళ్ళ పార్టీ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క జిల్లా కార్యాలయంలో వాళ్ళు రైతుల సమస్యల మీద ప్రెస్ మీట్ పెడితే మొత్తం ఎలాంటి బీభత్సం చూసారో మీ అందరికీ తెలుసు. వాళ్ళకు రాచమర్యాదలు పోలీసు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవడు ఎక్కువ వ్యక్తుల మీద దాడి చేస్తారో వాళ్ళకు రివార్డులు, వాళ్ళకు అవార్డులు, వాళ్ళు పదవులు ఇచ్చుకుంటా. మరి ఇంత అరాచకాన్ని సృష్టించినటువంటి భువనగిరిలో కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి ఆ గుండాల మీద మీరు ఏమన్నా కేసులు పెట్టిరా? కేవలము అధికార పక్షాన్ని ప్రతిపక్షంగా ఉండి ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డి మీద నలుగురు మనుషులు, సంజయ్ గారి పిఏ, ఆర్డీఓ గారు, తర్వాత ఇంకొకరితోని
అంటే ఒక 4 కేసులు, ఒక వ్యక్తి మీద 4 కేసులు పెట్టచ్చునా? మీరే చెప్పండి. సరే, ఆయన అడగడం నేరం అయితే నేరం కాదు మీరు అనుకున్నట్టుంటే, అరే ఈయన అడిగిట్లా చేసిన అని పెడతారు. కానీ నలుగురు కూడా వాళ్ళకొని కేసు పెట్టారు అంటే మీరు 100% ముందుగాలనే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు రేపు ప్రశ్నిస్తారు కాబట్టి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నటువంటి ఒక దుర్బుద్ధితో పెట్టినటువంటి కేసు ఇదిగా మేము భావించుకుంటా ఉంటున్నాం. ఇవాళ ఇంకా సిగ్గు లేక సంజయ్ గారు, నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇవాళ సంజయ్ గారు స్పీకర్ దగ్గరికి వెళ్ళి పాడి కౌశిక్ రెడ్డి నా మీద దాడి చేసిండు, ఈయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిగ్గు లేక ఇవాళ పోయి స్పీకర్ గారికి ఆయన దరఖాస్తు చేస్తూ ఉన్నారు. నిజంగా నీకు సిగ్గుంటే, నీకు లజ్జ ఉంటే, నువ్వు ఒక మనిషివే అయితే నేను ఇవాళ ఒకటి నీకు సూటిగా చెప్తా ఉన్నా సంజయ్ గారు, నువ్వు ఫస్ట్ రాజీనామా చేయి. పెద్ద పొంకలాలు నీ ముఖానికి నేను కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన, నాతో పాటు 5 సంవత్సరాలు కూడా నువ్వు ఉన్నావు. కానీ ఎట్లాంటి పరిస్థితులలో నేను గెలిపించిన ఒకసారి నువ్వు చేసుకో. కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నైజాన్ని నువ్వు మర్చిపో అని చెప్తా ఉన్నాం. నువ్వు ఆయన అడిగిన దానిలో తప్పే ఉంది. నువ్వు అన్ని వంకర మాటలు మాట్లాడుతూ ఉన్నావు. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 6 గ్యారంటీల మీద అబద్ధాలు చెప్పినట్టుగా నువ్వు అబద్ధాలను పొగుడుతూ మాట్లాడితే నువ్వు నిజం చెప్పాయా స్వామి, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అని చెప్పేసి అడిగిండ్రు. రేపు నియోజకవర్గం ఓటేసిన ప్రజలు కూడా నేను అడుగుతా ఉన్నారు, నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతూ ఉన్నావని. నీకు దమ్ముంటే చెప్పు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో, లేదంటే మూసుకొని కూర్చో. మేము ఇలా నువ్వు కాంగ్రెస్ వాదివే అయితే నిన్ను కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నా, రాజీనామా చేయి. నువ్వు పెద్దగా ఇప్పుడు మీ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి సారు ఆహా ఊహా అని చెప్తా ఉన్నావు కదా, నిజంగా రేవంత్ రెడ్డి పాలన చక్కగా ఉన్నట్టుంటే, కాంగ్రెస్ పాలన చక్కగా ఉన్నట్టంటే మరి ఎందుకు భయపడుతున్నావే? రాజీనామా చేయి. నీ 6 గ్యారెంటీని గెలిపిస్తాయి కదా, నీ 420 హామీలు నేను గెలిపిస్తాయి కదా. కానీ మేము అంటారు చూడు, తినేందేమో మొగని సొమ్ము పాడేడుదో నువ్వు ఇంకోని పాటను అన్నట్టుగా ఇవాళ ఇక్కడి నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పాట వాడుతూ ఇలా సంక్రాంతికి వచ్చే బిచ్చగలలాగా ఇలా నువ్వు తీరు మాట్లాడుతూ ఉన్నావు. మాకైతే నవ్వొచ్చినా ఉన్నది. ఒకసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను ఇవాళ కూడా నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఒక అయ్య అవ్వకే పుట్టినోనివి అయితే, నువ్వు ఒక మనిషివే అయితే ఇవాళ వెంటనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి. నీ శాసన ఇవాళ నువ్వు స్పీకర్కి ఇవ్వాల్సింది పాడి కౌశిక్ రెడ్డి మీద ఫిర్యాదు కాదు, నీ రాజీనామా లెటర్ ఇచ్చి రాపో, నిలబడిపో. రేపు ప్రజలు తెలుస్తారు కదా, నిజంగా ప్రజలు నేను అంగీకరించినట్టుంటే నీ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పొచ్చు వస్తాం మేము. నీ ఇంటికి వచ్చి ప్రజలు నేను అంగీకరిస్తే పాడి కౌశిక్ రెడ్డికి వచ్చి నువ్వు చెప్పిందే కరెక్టు, కరీంనగర్ సమీక్ష సమావేశంలో నువ్వు మాట్లాడిందే కరెక్ట్ అని చెప్పేసి నీ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పొస్తాడు. ఇలా నువ్వు ప్రజల చేత నువ్వు మళ్ళీ తిరిగి ఎన్నుకోబడితే. కానీ అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు మాకు అర్థమైతలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకు అందరికి కనబడతలేవా? ఇలా మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఇలా మీరు తెలంగాణ పల్లెల్లో ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా వెళ్ళండి. ఒకప్పుడు సంక్రాంతి పండుగనంటే సుక్కల ముగ్గులు వేసుకుందరు, రథాల ముగ్గులు వేసుకుందరు, వాకిలంతా వాడ కట్టలంతా కూడా చాలా గొబ్బెమ్మలు పెట్టుకొని మొత్తం ముగ్గులతోని రంగురంగుల ముగ్గులతోని కళ్ళు చెదిరే విధంగా తెలంగాణ వాకిళ్ళలో కనబడేటివి. ఇలా ఏం కనబడతా ఉన్నాయి? ఏ వాకిలి ముంగటికి పోయినా నువ్వు ఇస్తానన్న తులం బంగారం ఏమైపోయినదని ముగ్గులు వేస్తా ఉన్నారు ఆడోళ్ళు. సిగ్గుండాలి మీకు. ఓ మహిళను కోటీశ్వరి చేస్తావు అన్నారు. ఇలా 1 కోటి మంది మహిళలు వాకిళ్ళలో ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. మాకు ఇస్తానన్న 2500 ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. గచ్చుల మీద చాక్పీసులతో రాస్తా ఉన్నారు ముగ్గులల్లా. మా ముసలోళ్ళకి 2000 నుంచి 4000 ఇస్తా అని చెప్పినవు, ఏమైంది అని చెప్పేసి ముగ్గులు వేస్తా ఉన్నారు. ఇలా మా ఇంటికి రుణమాఫీ చేస్తా అని చెప్పినవు, ఇలా మా ఊళ్ళో సగం కూడా రాలేదు, రుణమాఫీ ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. ఇలా రైతు భరోసాకు దిక్కున్నదా? రైతు భరోసాకు విధి విధానాలు ఉన్నాయా? ఇలా మేము అడుగుతా ఉన్నాం, రైతు ఏ రైతుకు భరోసా? ఏం విధాలున్నాయి నీ దగ్గర? ఇవాళ వాళ్ళట విఓలు విఆర్ఓలు పోయి మొత్తం ఎంపీడీఓ గారు నోడల్ అధికారికంగా ఉండి మొత్తం పొలాల పొంట గట్ల పొంట తిరుక్కుంటా చెట్ల పొంట తిరుక్కుంటా ఆయన రాస్తాడట ఇగో ఇంతమందికి సాగున్నాయని. ఇది ఎక్కడన్నా అయ్యే పనేనా? ఇది ఎక్కడన్నా జరుగుతుందా? మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ అలా కాంగ్రెస్ వాళ్ళక ఇందిరమ్మ కమిటీలు నమోదు చేయాలి. ఏం చేయాలి? మళ్ళీ వెనక లెక్కనే కదా. అరే నాకు 10 ఇస్తా, నాది రాయిరా, 20 ఎందుకురా, 30 రాసుకో, 10 నువ్వు తీసుకో, 10 నేను తీసుకుందానికి రాసి పెట్టు అని చెప్పి ఇదే కథ కదా మీరు చెప్పేది. ఇలా క్షేత్ర స్థాయిలో నీ దగ్గర లెక్క లేదా? శాటిలైట్ మీద మొత్తం మీదికే కెమెరాలు వచ్చి చూసి ఇత్తనన్నావు కదా, మళ్ళీ క్షేత్రస్థాయి పరిశీలన అనేది ఏంది అంటే కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పింది రాయాలి. ఫలానోళ్ళకి ఇయ్యమనంటే భూమి వీళ్ళకి సాగంటే మీరు 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు రాయాలి, 5 ఎకరాలు అంటే 5 ఎకరాలు రాయాలి, మీరు లంచాలు తీసుకోవాలి, రాసిన వాళ్ళకే పైసలు ఇవ్వాలి. మళ్ళీ మీ వక్ర బుద్ధి మీ వంకర బుద్ధి బయటపడ్డది కదా. రేపు ఇళ్ళ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. కౌలు రైతుకు దిక్కు లేదు. మీరు ఇస్తా అన్నటువంటి ఏ గ్యారంటీలో కూడా ఇలా
ఒక విధి విధానాలంటూ రూపొందించుకోలేదు. అంత గాలిలో మేడలు కడతా ఉన్నారు. కేవలం స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్ల వరకు ప్రజలను మభ్యపెట్టాలి కాబట్టి దీన్ని తాత్సారం చేయాలి, దీన్ని ఆలస్యం చేయాలి. ఇగో వచ్చినది, ఇగో వస్తున్నాయి, రేపిస్తాం, మాపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఇది ఒకటి ఇస్తాం అని చెప్పేసి కమిటీల మీద కమిటీలు వేసిన మంత్రుల కమిటీలు, ఈ సబ్ కమిటీ, ఆ సబ్ కమిటీ, ఈ కమిటీ. మరి అన్ని కమిటీల రిపోర్ట్లు ఉన్నాక మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్షేత్రస్థాయి పరిశీలన ఏంది నాకు అర్థమైతలేదు. కాబట్టి ఇవి ప్రశ్నించినందుకు చాలా రోజులుగా కౌశిక్ రెడ్డి యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి పార్టీలో ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకున్నారు. ఎందుకు అందరిలాగా బానిసలాగా బతకడం వాళ్ళకి ఇష్టం కాదు, వాళ్ళని కూడా కొనాలనుకున్నారు. రకరకాల బెదిరింపులు జరిగినాయి. మీరు మీతో కొంతమందిలాగా మా పార్టీలకు రండి, మాకు సపోర్ట్ చేయమని అని అడిగితే నేను ఏ పార్టీలో గెలిచినో ప్రజల వైపు తెలంగాణ తీసుకొచ్చిన పార్టీలో ఉంటాం, తెలంగాణ వైపు నిలబడి కలబడతాం, కొట్లాడతామని చెప్పిండు. దానికేనా మీది? ఇలా గౌరవ కేసీఆర్ గారు దళితుల బతుకులో, దళితుల జీవితాల్లో ఒక కొత్తదాన్ని ఆవిష్కరించాలి, వాళ్ళకు బతిదేరు చూపాలని చెప్పేసి హుజురాబాద్ మండలంలో ఒక పైలట్ ప్రాజెక్టుగా దళిత జ్యోతి కార్యక్రమాన్ని తీసుకొని ఇలా వాళ్ళందరికీ కూడా దళిత బంధు ద్వారా ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తే అకౌంట్లో పడ్డటువంటి పైసలను ఆపేసేసినావు. దళితులు వచ్చి రోడ్ల మీద పెడతా ఉంటే వాళ్ళని తీసుకుపోయి జైలులో పెడతా ఉన్నావు. వాళ్ళ ప్రతినిధిగా, వాళ్ళ ఎమ్మెల్యేగా, అరే నీకేమవుతుంది బాబు, నీకేం నొప్పి అవుతుంది? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అకౌంట్లో దళిత బంధు పైసలు వేసిపోయినాడు, నువ్వెందుకు ఆపుతున్నావు ఈమని చెప్పేసి ప్రశ్నించినందుకు ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద ఒక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఊర్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రశ్నించినందుకు ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద కేసులు పెడతా ఉన్నారు. కేసులతోని, అరెస్టులతోని, అణచివేతతోని, భయాభ్రాంతులతోని మీరు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను మీరు బెదిరించలేరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో అనేక జైలు గోడలను ముద్దాడిన వాళ్ళు ఉన్నారు, అనేకమైన కేసులకు అరెస్టులతోని జైలుకు వేయించిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి భయపడకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నటువంటి పార్టీ బిడ్డలను మీరు ఎప్పటి కూడా బెదిరించలేరు. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తిరిగి ఇలాంటియే పునరావృతమైతే ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి కూడా సహనంతో ఉన్నది. ప్రజలు ఒక తీర్పు ఇచ్చిరు, ఒక మార్పును కోరుకున్నారు. ఆ మార్పుకు మనం కూడా కట్టుబడి ఉండాలన్నటువంటి ఒకే ఒక ఆకాంక్షతోని, ఒక క్రమశిక్ష కలిగినటువంటి పార్టీ ప్రతినిధులుగా ఇలా కేసీఆర్ గారు ఆదర్శించి చాలామంది మౌనంగా ఉన్నారు. ఈ మౌనం అనేది చాదగాని తానము అనుకుంటే మీ అంతా వెర్రి పప్పాలు ఇంకొకరు ఉండరు. గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది. అది తీసిరంటే దాని పరిణామం ఎట్లా ఉంటుందో కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొత్తం భవనాల మీద కానీ ఇతరత్ర దాడుల మీద కానీ వ్యక్తిగతమైనటువంటి కేసులు పెట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము నిన్న జరిగినటువంటి సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఏంటంటే ఓకే, థ్యాంక్ యూ అన్న అందరికీ.